గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలాగే ప్రభుజీ పూరి జగన్నాథుని ఆలయంలో అన్య మతస్థులకి ప్రవేశం లేదు అని అంటూ ఉంటారు. ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్‌గా చేసిన ఇందిరాగాంధీని కూడా ఎలో చేయలేదు అని చెప్పి. ఎందుకంటే వేరే మతస్థుడిని పెళ్లి చేసుకున్నారు అనే కారణంతోటి. హ్మ్. ఎందుకు ప్రభుజీ? ప్రతి మందిరము ఒక నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటిని మనం రెస్పెక్ట్ చేయాలి. పూరిలో మన హిస్టరీ బట్టి చాలా సార్లు అటాక్ అయింది. ఇన్వేజన్ అయింది. ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి ఒక ముస్లిం రాజైతే కాలాపహాడ్ అని ఆయన జగన్నాథ స్వామిని తీసుకెళ్ళి కాల్చేశాడు కూడా. ఒక భక్తుడు ఎలాగో ఆ మంటల్లో దూకి ఆయన ప్రాణానికి తెగించి ఆయన ఆ బ్రహ్మ పదార్థాన్ని కాపాడి మళ్ళీ ఇది ఏ టైమ్స్‌లో జరిగింది ఇది ప్రభుజీ? 300 ఇయర్స్ ముందు అయింది. 300 ఇయర్స్ ముందు. ఆ జగన్నాథ స్వామిని ఆయన రోడ్డు మీద లాగాడు రోప్స్ కట్టి, ఇది దేవుడు కాదు అని చూపెట్టడానికి. సో అలా చాలా అయ్యాక భక్తులకి ఎలాగో భయం ఉంటుంది. మళ్ళీ ఇంకో మతస్థుడు ఎలా వచ్చి, ఎందుకంటే ఇంకెప్పుడు ఇలాంటి ఫస్ట్ సంఘటన సర్వే జరగదు. అవుతుంది కదా. ఫస్ట్ ఏదైనా అటాక్ అయినప్పుడు సర్వే అవుతుంది, వచ్చి చూస్తారు, అంతే చేస్తారు. సో ఆ సర్వే కూడా కాకుండా లోపల స్వామి ఎక్కడ ఉన్నాడు, ఏది ఈజీ రూట్ అది ఏది కాకుండా ఆ రక్షణకు, ఇప్పుడు మీరు నార్త్లో కూడా వెళ్తే భగవంతుని చాలా మందిరాలను హవేలీ అంటారు. పుష్టి మార్గం హవేలీ అని అది మందిరంలా కనిపించదు, ఇల్లులా కనిపిస్తుంది. అది కూడా ఇన్వేజన్స్ వల్లే. శ్రీనాథ్జీ నాథ్ వెళ్తే ఆయన మందిరం ఎక్కడుందో తెలియదు. ఎందుకంటే ఒక ఇల్లు స్వరూపంలో ఆయన పెట్టి ఒక ఇంట్లో ఉన్నట్టు పెడతారు, లోపల వెళ్తే మందిరమే. ఇవన్నీ ఇన్వేజన్ వల్ల జరిగిన భయం వల్ల స్వామికి రక్షణకు చేస్తారు. ఇంకొకటి నీలాద్రి మహోదయలో చెప్పారు, జగన్నాథ్ స్వామికి పాశ్చాత్య దేశ భక్తులు చాలా అవుతారు. ఇప్పుడు ప్రభుపాద వారు ఈ ప్రచారం మొదలుపెట్టాక విదేశాల్లో చాలామంది అయ్యేవారు. సో ఒక ఘటన దాంట్లో చెప్పింది. అదేంటంటే ఒక సమయంలో రష్యా నుంచి ఒక భక్తుడు వస్తాడంట. వచ్చి ఆ భగవంతుడి ఆ దర్శనం చేసుకున్నప్పుడు భగవంతుడు ఎంత ఆనందపడతాడంటే, నేను నీతోటే వచ్చేస్తానని ఆ స్వామి ఆయనతో వెళ్ళిపోతాడంట. అలా నీలాద్రి మహోదయ ఎన్నో వేల సంవత్సరాల ముందు రాసింది, కానీ దాంట్లో ఆ ఘటన రాసింది. ఈ పుజారులకు స్వామి ఎవరికి వెళ్ళడం ఇష్టం, అందుకని ఏ విదేశీ భక్తులు రాకుండా ఉండాలని ఆపారు. ఒకటి వేరే వేరే మతస్థులు, మతస్థులు రాకూడదు. ఇంకొకటి విదేశీ పాశ్చాత్య నుంచి వచ్చిన దేశం. వాళ్ళు ఇలా రాసింది కాబట్టి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆపేస్తారు. విదేశాల నుంచి వచ్చిన వారిని కూడా హిందువులైనప్పటికీ హిందువులను కూడా అనుమతించరు. ఒక ఆపేస్తారు. విదేశీ చూసి మన చాలా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు విదేశీలాగా అనిపిస్తే నువ్వు ఇరాన్ నుంచి వచ్చావని ఆపేస్తారు, బాగా తెల్లగా ఉంటే. అయితే ప్రభుజీ, ద్వారక సముద్రంలో మునిగిపోయింది అని, అలాగే కృష్ణుడికి శాపం ఉందని, దీని వెనక ఉన్న పూర్తి రహస్యం కథని మాకు మా ప్రేక్షకుల కోసం చెప్పండి. భగవంతుడికి ఎవరు శాపం పెట్టలేరు. ఆయన శాపాన్ని స్వీకరిస్తాడు ఒక కారణము చేయించడానికి, ఒక లీల చేయించడానికి. ఆ కారణం ఏమిటంటే, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి ఎంతో బాధలో ఆమె అంటుంది కృష్ణుడికి, కృష్ణ నువ్వు నా వంశాన్ని తీసేసావు, నేను కూడా నీ వంశాన్ని తీసాను, నాశనం అయిపోతుంది అని. సో అప్పుడు భగవంతుడు ఎలాంటి కట్టుబాట్లకు ఎప్పుడు ఎలాగైతే మనం సూర్యుడిని అంటామో, సూర్యుడు మునుగుతున్నాడు, మునిగేటప్పుడు నేను నిన్ను శపిస్తున్నాను నువ్వు మునుగు అని. మనం శపించడం వల్ల సూర్యుడు మునుగుతున్నాడా? కాదు. ఆయన అదొక కారణంలాగా చేసుకుంటాడు. ఇప్పుడు నేను చిన్నప్పుడు ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ట్రైన్లో నుంచే లోపల తోసేవాడిని ఆ టైంకి. అప్పుడు అనిపించేది నేను తోస్తున్నానని. నేను తోయట్లేదు, ట్రైన్ కదులుతుంది, నాకు అనిపిస్తుంది. అలాగే భగవంతుడు ఏదో ఒక నిమిత్త కారణం పెట్టుకుంటాడు ఒక శిక్షణ ఇవ్వడానికి. ఆ శిక్షణ ఏమిటంటే, ఈ ప్రపంచంలో నువ్వు ఎంత మంచి పని చేసినా కూడా ఎవరికైనా ఏదైనా హాని కలిగితే ఆ హాని యొక్క ఎఫెక్టు మనకు వస్తుంది. అది భగవంతుడు స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడంటే, గాంధారి యొక్క ఆ దుఃఖము అది కోపంలాగా బయటికి రాకుంటే ఆ దుఃఖం వల్ల ఆమె కుంగిపోతుంది. కుంగిపోయి భగవంతుని ఆరాధన చేయదు.
ఎందుకంటే ఆ శాపం తర్వాత మీరు మహాభారతంలో చూస్తారు, ఆమె భగవంతుడి పాదాల మీద పడుతుంది. స్వామి నన్ను క్షమించు, ఇలా కోపం వల్ల మీకు ఇలాంటి మాట నన్ను క్షమించు, మీరు ఈ శాపాన్ని తీసుకోండి. అప్పుడు స్వామి అంటాడు, నేను ఈ శాపాన్ని నీ ద్వారా చెప్పించాను, ఆయనే ఎందుకంటే చెప్పించారు. నా పని అయిపోయింది, నేను వెళ్ళాలి, కానీ ఈ ప్రపంచానికి శిక్షణ ఇవ్వడానికి ఇలా చెప్పించాను. అలాగే నీలో ఉన్న దుఃఖాన్ని బయటికి తీసుకురాడు, ఎందుకంటే నీలో దుఃఖం ఉన్నంత వరకు నువ్వు నిర్మలంగా భక్తి చేయలేవు. దాని తర్వాత మనం చూస్తాం గాంధారి కూడా ఒక గొప్ప భక్తురాల లిస్టులోనే, పతివ్రత లిస్టులోనే వస్తుంది. సో అది ఇది ఒక కారణం. ఇంకొక కారణం ఏంటంటే ద్వారకాలో ఈ యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శక్తివంతులు, వాళ్ళు భగవంతుని ఆశీర్వాదం వల్ల ఆ నగరం అంతా ఎంతో దివ్యంగా వర్ధిల్తున్నప్పుడు కొంతమంది ఋషులు అక్కడికి వస్తారు భగవంతుని కలవడానికి. ఆ ఋషులు వచ్చినప్పుడు ఈ చిన్న బాలకులు యాదవులు ఆ ఋషులతో కొంచెం హేళనగా మాట్లాడతారు. హేళన అంటే సాంబా అనే భగవంతుడి కుమారుడు, ఆయన గర్భవతి స్త్రీలాగా వచ్చి అడుగుతాడు, ఆ కొడుకు పుడతాడా కూతురు పుడుతుందా అని. ఋషులకు ఆ సమయంలో సోనోగ్రఫీ అవసరం లేదు, వాళ్ళు చూసి చెప్పారు ఎవరు పుడతారు. సో కొడుకు పుడుతుందా కూతురు పుడుతుందా ఈ గర్భస్త్రీకి, పెట్టింది ఒక మెత్త ఒక. సో వాళ్ళు అన్నారు ఒక రాయి పుడుతుంది, ఆ రాయి వల్లే మీ అందరి వినాశం అవుతుంది అని. సో అది కూడా భగవంతుడు చెప్పించాడు, ఎందుకంటే భగవంతుడు ఆయన వంశపరంపరంగా ఎలాంటి శక్తి క్లెయిము ఉండకూడదని. ఎందుకంటే వంశపరంపరంగా భగవంతుడు ఈ సమాజాన్ని నిర్మించలేదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అన్నాడు. గుణకర్మ బట్టి ఒక వ్యక్తికి ఒక పదవి, ఒక పొజిషన్ ఉండాలి, కానీ జన్మ బట్టి కాదు. ఆ జన్మ బట్టి కాకుండా ఉండడానికి తన వంశాన్ని కూడా ఆయన తీసుకెళ్ళిపోవడానికి ఈ లీల చేశాడు. సో ఆయన వెళ్ళగానే ఆయన నిర్మించాడు కాబట్టి ఇప్పుడు భగవంతుడి సంకర్షణ శక్తి వల్లే ఈ విశ్వమంతా గ్రావిటీ ఏదైతే అంటామో అది మన శాస్త్రంలో సంకర్షణ శక్తి అంటాం. ఇప్పుడు మనం ఆకర్షణ ఉంటామో గ్రావిటీ, అది సంకర్షణ శక్తి. అక్కడ సంకర్షణ శక్తి ఉన్నందుకే అన్నీ తేలుతున్నాయి. అది లేనప్పుడు సో భగవంతుడు ఆ శక్తిని విత్డ్రా చేయగానే ఆ ద్వారక అనేది మునిగింది. ఇప్పుడు రాముడు ఆయన సంకర్ష శక్తి పెట్టాడు కాబట్టి ఆ రాళ్ళు తేలాయి. ఆయన ఆయన వచ్చేటప్పుడు ఒక స్థలంలో ఆయన కొట్టాడు, ఆయన బాణాన్ని కొట్టాడు. బాణాన్ని కొట్టగానే ఆ బ్రిడ్జ్ అనేది అది మునిగిపోయింది, ఎందుకంటే ఆయన సంకర్షణ శక్తిని తీసేశాడు. సో భగవంతుడు శక్తి ఉన్నంత వరకే మనం తేలగలుగుతాం. ఆయన అది అయిపోయింది, ఆ స్థలం అవసరం లేదు, అందుకని దాన్ని ముంచేశాడు. సో ఇది రెండు కారణాలు. ఒకటి గాంధారి యొక్క ఆ దుఃఖాన్ని తీసేయడానికి, ఇంకొకటి నువ్వు వైష్ణవ సాధు నింద చేస్తే ఎంత పెద్ద పొజిషన్ ఉన్నవాడైనా కూడా వాడి పతనము నిశ్చితమని భగవంతుడు చెప్పడానికి. ఆ కృష్ణ పరమాత్మ లీలల గురించి, అలాగే పూరి జగన్నాథుడి ఆలయం గురించి చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe